సహచర మిత్రులందరూ కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమంలో అట్లనే మీడియా మిత్రులందరూ కూడా తెలంగాణ ఉద్యమాలు కొంచెం మీడియా మిత్రులు ఎందుకో డలుగున్నట్టు అనిపిస్తుంది. మీరు కూడా ఉద్యమకారులే. నేను చేసినటువంటి ఉద్యమం నాకంటే ఎక్కువ ముందు ప్రపంచానికి తెలియజేసిన దాంట్లో కీలకంగా ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులే. జర్నలిస్టులు దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి దెబ్బలు అయిన వాళ్ళు ఉన్నారు, కేసులు అయిన వాళ్ళు కూడా మీరున్నారు. మీ గురించి మరి జర్నలిస్టుల గురించి మాట్లాడరు అనుకుంటున్నారు, కానీ జర్నలిస్టుల గురించి కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం మాట్లాడుతుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రత్యేకంగా ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు సంక్షేమం అనే ఒక చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని డే లాంగ్ సెషన్ మొత్తాన్ని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ నెల 30 తారీఖున శనివారం ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు సుందర విజ్ఞాన కేంద్రంలో ఉద్యమకారుల కోసం, ఉద్యమకారుల గుర్తింపు కోసం వేసినటువంటి ఒక కమిటీ ఏదైతుందో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమిటీ నిర్ణయించింది. ఆ కమిటీలో భాగస్వాములైనటువంటి మిత్రులు ఉద్యమ సహచరుడు శోభన్ రెడ్డి గారు, రాముల్ నాయక్ గారు, అద్దెకి దయాకర్ గారు, ప్రొఫెసర్ కోదండ రామ్ గారు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, వీరికి అందరూ కూడా ఒక బాధ్యత కొంచెం ఎక్కువ ఇచ్చినట్టు కేశవరావు గారు. మరి ఈ సమక్షంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వివిధ రూపాల్లో వివిధ సంఘాలు వారికి ఉన్నటువంటి పరిధిలో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. ఆ సూచనలు అందరినీ సంఘాలు కూడా మనం ఆరోపించడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఎట్లయితే పనిచేస్తామో తెలంగాణ రాష్ట్ర సాధనల కోసం వివిధ సంఘాలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, అన్ని సంఘాలు ఏ రకంగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధన కీలకంగా పనిచేసినటువంటి నేపథ్యంలో దాదాపుగా జిహెచ్ఎంసీ పరిధిలో 24 నియోజకవర్గాలు ఉంటే 24 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అందరి ఇన్ఛార్జీలు ఆ రోజు 2001 నుండి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేసినటువంటి నాయకత్వం కావచ్చు. 2009 తర్వాత రమేష్ గారికి స్వాగతం. 2009 తర్వాత ఆ రోజు కేసీఆర్ చచ్చడం తెలంగాణ వచ్చడం నేపథ్యంలో శ్రీకాంతాచారి ఆత్మార్పణ తర్వాత, లేకపోతే రాష్ట్రపతి ఉత్తర్వులు 14 నుండి ఉద్యోగ సంఘాలతో మీటింగ్ పెట్టిన తర్వాత జరిగిన పరిణామాలు చూసి కేసీఆర్ గారు ఒక నిరాహార దీక్షకు పోయినటువంటి నేపథ్యంలో మరి జరిగినటువంటి ఉద్యమం శ్రీకాంతాచారి ఆత్మార్పణం తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి సాక్షిగా, దాని తర్వాత మొత్తం సంపన్న వర్గాలు కలిసి వచ్చి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఏర్పాటు చేసి వచ్చినటువంటి నేపథ్యం ఉంది. జేఏసీలో పనిచేసినటువంటి నాయకులు అంటే పార్టీకి దూరం ఉన్న జేఏసీగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నా, కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నా, భారతీయ జనతా పార్టీ ఉన్నా, ఒక సిపిఎం ఒకటి మాత్రం లేదు. దాంతో పాటు ఎంఐఎం మనకి లేదు. మిగతా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, బహుజన సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, అత్యధికంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో దాదాపు 25 నుండి 30 కుల సంఘాలు ఇచ్చినటువంటి ఘనత మా ఎల్బీ నగర్ ఉద్యమకారులకు ఉంది. ఎల్బీ నగర్ నుండి సీరియస్ పనిచేసినటువంటి నాయకత్వం ఉంది. ఈ రోజు ఉన్నటువంటి ఉద్యమ సహచార మిత్రులు కూడా అది అదృష్టమా కొంచెం అదృష్టానికి లేట్ అయిపోయినామా పక్కన పెడితే మళ్ళీ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమకారుల గుర్తింపు కోసం ఒక కమిటీలో భాగస్వామైనటువంటి శోభన్ రెడ్డికి ప్రత్యేకంగా మేము అభినందనలు తెలుసు. ఎందుకంటే మా బాధలు ఏంటో తెలుసు. ఆయన కూడా ఒక ఇన్ఛార్జ్ గా పనిచేస్తుండో, ఆయన కూడా ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పనిచేస్తుండే. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 2001 కంటే ముందు 1990లో జై తెలంగాణ ఇందిరారెడ్డి గారు, పటోల్ ఇందిరారెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ నేను కూడా ఒక భాగస్వామిగా ఒక 6 నెలలు ఆయన కూడా గుర్తించాం. ఇది రెండో విషయం ఏంటంటే మేము ఇద్దరం కూడా నల్గొండలో పాత మిత్రులు. ఇక ఢిల్లీ దాకా చేసినటువంటి ఉద్యమాలను అన్ని కలిసి పనిచేస్తాం. ఇవాళ ఉద్యమ చరిత్ర గురించో లేకపోతే మనం చేసుకున్నటువంటి మనం సర్టిఫికేట్ ఇచ్చుకునే దాంట్లో లేవు. ఎందుకంటే ప్రకాష్ అని అన్నాడు, బాధ అవుతుంది, మనం ఇంత చేస్తాం, మనం అన్ని చేయలేదు. ఎన్నో సందర్భాల్లో ఏం చేద్దామని చెప్పి మన బిఫోర్ ఎలక్షన్ 2018 కంటే ముందు కూడా శోభన్ రెడ్డి, నేను, సుభాష్ రెడ్డి, చిట్టెట్టి నర్సింహరెడ్డి, కొంతమంది ఇన్ఛార్జీలు అందరం కలిసి, అప్పుడు ఉన్నటువంటి మాజీ ఇన్ఛార్జీలు అందరం కలిసి ఎల్బీలో మీటింగ్లు పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇది బయటికి సరే, ఒకరికి కలిసి వచ్చింది, కొంతమంది లేరు, కొంతమంది కాకపోవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసినటువంటి గుర్తున్నది. అంతిమంగా ఏంటంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలించినటువంటి నేపథ్యంలో ఉద్యమకారులకు స్థానం కల్పించింది, ఉద్యమకారులకు కల్పించింది. కానీ నికాసైనటువంటి ఉద్యమకారులందరినీ కూడా చాలా వరకు మోర్ దెన్ 80% దూరం పెట్టినటువంటి సందర్భంలో బాధ ఎక్కడైందంటే పక్కన కొట్టినందుకు నవ్వినందుకు ఒక సామెత ఏదైతుందో నిజంగా ఉద్యమం కోసం పనిచేసి అన్ని పోగొట్టుకున్నటువంటి నేపథ్యంలో కూడా నోచుకున్నటువంటి దుస్థితిలో తయారైనటువంటి నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో పెట్టి ఉద్యమకారులు కొంత చిగురుపై ఇస్తున్న ఆశ ఏంటంటే 250 గజాలు ఇస్తాం, ఒక 25,000 రూపాయల పెన్షన్ ఇస్తాం,
ఒకవేళ మేము ప్రభుత్వం కనుక సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి మా ప్రభుత్వం వస్తే మేము తప్పకుండా ఉద్యమకారులను ఆదుకుంటామని చెప్పినటువంటి నేపథ్యంలో కొంత ఆ ఫెసిలిటీ తోటి గవర్నమెంట్ ప్రత్యేకంగా అదొక కారణం కావచ్చు. రేవంత్ రెడ్డికి అది కలిసి వచ్చిన అంశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి అది కలిసి వచ్చిన అంశం. ఎందుకంటే ఉద్యమకారులని 9 సంవత్సరాలు విస్మరించినటువంటి నేపథ్యం ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం. ఎందుకు అక్కడ జరిగిందంటే కూడా కొంత ఉద్యమ ద్రోహులు వచ్చిన తర్వాత వాళ్ళ పెద్దం కోసం కొంత గ్యాప్ ఏర్పడినటువంటి వాస్తవం, కొంత అన్యాయం జరిగినటువంటి మాట వాస్తవమే. ఆ విషయంలో అనుకోండి, లేకపోతే ఆ తేడా అనుకోండి, దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు ఒక అధికారం రావడంలో ఉద్యమకారులు కీలకంగా పనిచేస్తారు. సేమ్ టైం ఉద్యమకారుల కోసం చేస్తున్నటువంటి క్రమంలో ఆ రోజే మేము గుర్తించి 2014 జూన్లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ప్రధానంగా సార్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అని ఒకటి రిజిస్ట్రేషన్ చేసి ఆ రోజు తెలంగాణ స్టేట్ అని చేయలేదు, టీజీ అనే వాడినాం మన అందరం కూడా. మరి పక్షి అందరూ గుర్తుండొచ్చు, స్టిక్కర్ ఎక్కడేస్తే టీజీ అనే స్టిక్కర్ వేసిన తప్ప టీఎస్ అని ఎక్కడే లేదు. కానీ దాన్ని మార్చి టీఎస్ అని చేసినటువంటి సందర్భం ఉంది. ప్రభుత్వం మార్చింది కాబట్టి మనం ఎవరు ఏమనలేదు, ఎందుకంటే కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు కాబట్టి ఆయన చెప్పింది విన్నాం. దాని తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ టీఎస్ కాదు తెలంగాణ అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నది. టీజీ కిందనే మనం ఉద్యోగం పనిచేస్తాం కాబట్టి ఆ టీజీ చేసేటువంటి నేపథ్యం 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వచ్చేసి. కానీ మనకు ఉన్నటువంటి ముందు చూపు, మనం చేసేటువంటి ఒక పని, మనకు ఉన్నటువంటి ఒక నిబద్ధత, నిజాయితీ మనం తెలంగాణ కోసం టీజీ అని ఒక స్టిక్కర్ వాడినాం. అదే టీజీ పేరు మీద తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అని చెప్పి రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ 2014 పెట్టండి. ఇవాళ పెట్టిన సంఘం కాదు. చాలా మంది ఇవాళ మాట్లాడుతున్నారు, పేపర్ సంఘాలు చాలా వచ్చాయి. వాళ్ళందరూ కూడా ఎవరికి చెప్తేస్తారు, అయ్యా నీ స్థాయిలో నువ్వు పనిచేయి, నా స్థాయిలో నేను పనిచేస్తా. అంతిమంగా పనిచేసేది తెలంగాణ ఉద్యమకారుల కోసం పనిచేస్తున్నదా? వీళ్ళు ఎవరైనా ఎవడైందని తెలంగాణ ప్రజలకు తెలుసు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారునికి నిజాయితీగా ఎవరు పనిచేసాడు, పనిచేయనోడు ఎవడున్నాడు, ఎంత ఉన్నోడు ఎవడున్నాడు, తెలంగాణ ద్రోహుడు ఎవడున్నాడు, ఏ పార్టీ గట్ట కట్టుకుంటూ పనిచేసారో వాళ్ళందరూ కూడా తెలంగాణ సమాజం చూస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు కూడా అందరికి తెలిసిన విషయమే. దాంట్లో ఎలాంటి అన్నాను ఇవాళ మాకేదో ప్రత్యేక గుర్తింపు కోసం మేము పోరాటం చేయట్లేదు. కానీ పనిచేసినప్పుడు డెఫినెట్ గుర్తింపు అనేది చాలా అవసరం. ఆ గుర్తింపు ప్రక్రియ ఏ రకంగా చేస్తారు? మీకు ఇచ్చేటువంటి కాబట్టి చేసినటువంటి తెలంగాణ పోరాటం ఏదైతుందో అదే ఆత్మగౌరవంతో పాటు గుర్తింపు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి ఈ రోజు ఆ గుర్తింపు అంశాన్ని తీసుకొచ్చి ఆ చర్చాగోత్సవం పెట్టిన తప్ప ఇవాళ వేరే ఉద్దేశంతో మేము పెట్టినటువంటి కార్యక్రమం కాదు. దాన్ని దృష్టి పెట్టుకోవాల్సినటువంటి అవసరం. సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, మేధావులండి, ప్రజా సంఘాల నాయకులండి, కార్మికులండి, ఎవరికైనా ఇదే ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం ద్వారా మేము ఉద్యమకాల సంక్షేమ సంఘం కోసం పనిచేస్తున్నాం, ఉద్యమకాల కోసం పనిచేస్తున్నాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కొన్ని ప్రశంసా పత్రాలు ఇంతమంది మిత్రుడు మహేందర్ చెప్పాడు. ఎల్బీ నగర్ అంటే ఉద్యమం అంటే ఎల్బీ నగర్ చెప్పినటువంటి నేపథ్యంలో ఆ రోజు నుండి 2014 నుండి దాదాపుగా శోభరెడ్డికి ఈ విషయం తెలియదు కాబట్టి చెప్తున్నా. దాదాపు ఇప్పటి వరకు ఒక 500-600 మందికి సర్టిఫికేట్ కూడా ప్రశంసా పత్రం అంటే నువ్వు ఉద్యమంలో పనిచేస్తా అని చెప్పి గోవిందరావు గారి సంతకం, నా సంతకం తోటి ఆరోజున్నటువంటి మీ కమిటీ దాని ద్వారా ఒక ప్రశంసా పత్రం ఇచ్చారు. అది ఒక సాటిస్ఫాక్షన్ అండి. మేము పనిచేస్తామనే ఒక గుర్తింపు అనేది ఆరోజున్నటువంటి ఐడెంటిటీ కోసం గోవిందరావు సార్ పత్రిక చేసాం, తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ సంఘం ఆవిర్భావ దినోత్సవం చేసాం, శర్మారెడ్డి గారు అధ్యక్షతలు చేసాం. ప్రతి సందర్భంలో టీజేఎస్ పనిచేసి తెలంగాణ ఉద్యమం పనిచేసినటువంటి మిత్రుడు పల్లెవిడి ఊరు ఉన్నాడు, మా ఉద్యమకాల సంక్షేమ సంఘం నుండి మా శ్రవణ్ ఉన్నాడు, పూర్ణ రమేష్ ఉన్నాడు, నాయక్ ఉన్నాడు, అందరూ కూడా పనిచేసాం. మరి దాని ద్వారానే ఈ రోజు మనం ఏమంటామంటే మేము గుర్తింపు ప్రభుత్వాన్ని కోరట్లేదు. ఆ గుర్తింపు కమిటీ ఏదో కమిటీకి మేము విన్నవించేది ఏంటంటే కొన్ని అంశాలు ఉన్నాయి, కొన్ని సందేహాలు ఉన్నాయి మాకు. ఆ సందేహంలో ఫస్ట్ సందేహం ఏంటంటే కేసీఆర్ గారు పెట్టడం వల్లే ఒక పెద్ద సందేహం అయిపోయింది. సరే వ్యక్తిగతంగా నేను మాట్లాడాను, ఎందుకంటే కాలయాపన కోసం ఏమైనా చేస్తారేమో ఒక బాధ ఉన్నది. దయచేసి కాలయాపన కోసం చేయకుండా ఇమ్మీడియట్ గా మీరు ఒక స్పెక్యులేటెడ్ ఒక టైం ని మెన్షన్ చేసి నెలైనా 15 రోజుల 2 నెలల 3 నెలలు పెట్టి ఈ టైం లోపల ఈ గడువు లోపల మేము దాన్ని ఉద్యమకాలను గుర్తిస్తున్నాము. ఉద్యమకాలకు కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా రేపు జరగబోయేటువంటి 30 తారీఖు రోజు మేజర్ అంశాలు మొత్తం కూడా మీకు నోటిఫై చేసే విధంగా మీకు ఇచ్చే విధంగా మేము పనిచేస్తాం. ఆల్రెడీ ప్రాసెస్ చేసింది TGUKK6.com అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, మనం దాని ద్వారా చేస్తున్నాం. ఆ రోజు జరగబోయేటువంటి సమావేశానికి మిత్రులందరూ కూడా ఉద్యమకాలందరూ కూడా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఆటో యూనియన్లు, అతిపెద్ద ఆటో యూనియన్ తోటి పనిచేసినటువంటి దాఖలు తెలంగాణ ఉద్యమంలో సంపన్న కులాలు, ఇదే కాకుండా మహిళలకు పాత్ర కావాలని చెప్పి మనం చెప్తున్నాం. మహిళలు మరి రోడ్ల మీదకి వచ్చి వంట వర్క్ చేసినటువంటి ఉంది, సడక్ బంధులో ఉన్నారు, సాగర్ ఆరంలో ఉన్నారు, ప్రతి దగ్గర కూడా పనిచేసినాం. మరి బతుకమ్మ అనే ఫ్లోరల్ కల్చర్ తీసుకొచ్చిన దాంట్లో ఫస్ట్ ప్రైజ్ మాకు 8 సెకండ్ ప్రైజ్ రావడం శ్రీలత శోభరెడ్డికి ఫస్ట్ పెట్టినటువంటి బతుకమ్మ బ్యాంకు మీద పెట్టినటువంటి కవిత గారు పెట్టినటువంటి బతుకమ్మలో మా ఇద్దరికే
మా కుటుంబ సభ్యుల కంటే మా శ్రీమంతులకే వచ్చినటువంటి దాఖలు ఉన్నాయి. మరి అక్కడికెళ్ళే ఫ్లోరికల్చర్ తీసుకొచ్చాం. మరి దాన్ని కూడా గుర్తుపెట్టుకొని మహిళలకు గుర్తింపుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. దానికోసం రేపు జరగబోయేటువంటి చర్చాగోష్ఠి కార్యక్రమానికి ఇవాళ గుణపత్రిక ఆవిష్కరణ కోసం మిమ్మల్ని రమ్మని మిత్రులారా. ఆ రోజు ఇంకా కూలంకషంగా మాట్లాడి చర్చాగోష్ఠిలో ఏమేమి రావాల్సినటువంటి అంశాలు ఉన్నాయో, ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి సలహాలు సూచనలు జర్నలిస్టులు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అందరు సపరేట్ విధాల ద్వారా మీ కొంత సమాచారాన్ని సేకరించి మా ఉద్యమకాల సంక్షేమ సంఘం నుండి ఆ రోజు ఈ కమిటీకి శోభరెడ్డి గారికి, కోదండరామ్ గారికి, రాముల్ నాయక్ గారికి, అతనికి దయాకర్ గారికి ఆ కమిటీకి నివేదికని ఉద్యమకాల సంక్షేమ సంఘం మొదటి నుండి పనిచేస్తుందని చెప్పి ఆ నివేదిక ఇచ్చి, ఆ నివేదిక ద్వారా నాకు కావాల్సినటువంటి అంశాలు ఉద్యమకాలకు ఏ రకమైనటువంటి అంశాలు అయితే బాగుంటే ఒక సలహాలు సూచనలు ఇచ్చే విధంగా ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమాన్ని మైమరిపించే విధంగా రేపు జరగబోయేటువంటి శనివారం రోజు మీటింగ్ ఉంటుంది. కాబట్టి ఇది వ్యక్తిగత ఆహ్వానం అనుకోండి. అందరికీ మన కోసం కొట్లాడడం, ఒక రాష్ట్రం కోసం కొట్లాడడం, ఇప్పుడు మన కోసం కొట్లాడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆహ్వానిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మా ఉద్యమకాల సంక్షేమ సంఘానికి మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు ఇలాంటి ముఖ్య అతిథి మిత్రులు శోభన్ రెడ్డి గారు మాట్లాడినంగా గొడవ శోభన్ రెడ్డి గారు మాట్లాడుతూ